నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో జాతీయ రైతు దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బాల్కొండ మండలంలోని రైతులను ఘనంగా సన్మానించారు. సందర్భంగా జిల్లా బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆయన కోరారు. సొసైటీలలో కోట్లలో అవినీతి అక్రమాలు జరిగాయని, గత ప్రభుత్వం పై స్థాయి అధికారులు దీనిని పట్టించుకోకపోవడం శోచనీయమని ఆయన అన్నారు. బోధన్ మాజీ ఎమ్మెల్యేకు సంబంధించిన రైస్ మిల్కు పెద్ద ఎత్తున అలాట్మెంట్ చేయించుకొని జిల్లా డిఎస్ఓ ఎంక్వైరీ చేసి పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయని, ఇలాంటి అవినీతి అక్రమాలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు నవీన్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు నర్సయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు తోట చిన్నయ్య, నాయకులు, రైతులు పాల్గొన్నారు. చెప్పినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము ఈ రోజు వరకు 9వ తారీఖు నాడు వారు ప్రమాణ స్వీకారం చేసి ఆ రోజే వీటి మీద మొదటి సంతకం పెడతానటువంటి చెప్పినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు వరకు కూడా పూర్తి స్థాయిలో ఏ ఒక్క రైతుకు కూడా రుణమాఫీ మీద మాట్లాడలేకపోతా ఉన్నారు. ఎందుకోసమంటే దాని మీద కమిటీ వేస్తానని చెప్పి అది వేస్తానని చెప్పడం జరుగుతూ ఉంది. అట్లాగే రైతు బంధు ఈ రోజు వరకు సుమారు ఎకరం వరకే 5,000 చొప్పునే ఇస్తా ఉన్నారు. కనుక మీరు ఇచ్చిన మాట ప్రకారము, మీరు ఇచ్చిన హామీ ప్రకారము వెంటనే రైతాంగానికి ప్రతి రైతుకు 2 లక్షలు తీసుకున్నటువంటి రుణాన్ని ప్రతి రైతుకు మాఫీ చేయాలని, అట్లాగే మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారము ప్రతి రైతుకు 7,500 రూపాయలు రైతు బంధు ఇవ్వాలని, ఈ యొక్క రాష్ట్రంలో ఫసల్ బీమా యోజనని అమలు చేయాలని చెప్పి భారతీయ జనతా కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తూ ఉంది. అట్లాగే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఈ యొక్క నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి పిఎస్సిఎస్ సెంటర్లు, సొసైటీలు అన్నీ కూడా పెద్ద ఎత్తున నిజామాబాద్ జిల్లాలో అవినీతి అక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నా ఈ రోజు వరకు మనం చూస్తూ ఉన్నాం. సుమారు నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి సొసైటీలు 100 కోట్ల పైచీలకు అవినీతి అక్రమాలు జరిగినా, ఒక పక్క సొసైటీ సెక్రటరీలు కానీ మరియు సొసైటీ చైర్మన్లు కానీ పూర్తి స్థాయిలో అవినీతి అక్రమాలు పాల్పడుతూ ఉన్నా చీమ కుట్టినట్టు లేకుండా జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో విఫలమైపోయింది. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క సొసైటీల మీద అవినీతి అక్రమాలు పాల్పడుతున్నటువంటి అధికారుల మీద కానీ, దానికి సంబంధించినటువంటి చైర్మన్ల మీద కానీ న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తుంది. అట్లాగే మొన్ననే మాజీ ఎమ్మెల్యే అయినటువంటి షకీల్ వారి యొక్క రైస్ మిల్లర్స్ మీద రైడ్ చేయడం జరిగింది. ఒకే రైస్ మిల్ మీద రైడ్ చేస్తే ఉంటే సుమారు 72,000 కోట్లు ఆ యొక్క రైస్ మిల్క్ సంబంధించినటువంటి అలాట్మెంట్ చేసుకున్నటువంటి వడ్లు పూర్తిగా మాయమైపోయినాయి. దాని అర్థం అధికార పార్టీలో ఉన్నప్పుడు తాము ఇష్టానుసారంగా అలాట్మెంట్ చేసుకొని రైతుల నుంచి బలవంతంగా 10 కిలోలు కట్ చేసుకొని పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగినాయి. కనుక ఇవన్నీ పూర్తి స్థాయిలో నిజామాబాద్ జిల్లాలో జరిగినటువంటి ధాన్యం కొనుగోళ్లపై, అవినీతి అక్రమాలపై పూర్తి స్థాయి ఎంక్వైరీ జరిపించాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అట్లాగే ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క రైతాంగానికి వారి యొక్క మేనిఫెస్టోలో పెట్టినటువంటి